గ్రామాలలో కట్లపూర్ మండలమే కాదు జగిత్యాల జిల్లా మొత్తం మహిళలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటుందని ఇది ఒకటి చాలా చేస్తాం. ఏంటిదయ్యా స్వామి అని ఇప్పుడు మా గెలవాలని అడుగుతుంది. విన్నావమ్మా? ఏంటిదంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని వాళ్ళు ఎవరు? ఇంటికి ఒక సమస్య లేదు. అవునా కదా? బీపీ కానీ, షుగర్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కిడ్నీ రాళ్ళు కానీ, థైరాయిడ్ ఏదో ఒక సమస్య ఉంటుందమ్మా. నిజమా కదా? డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జలమన ఇప్పుడు ఏం పేరండి? సుశీల సులోచన, రైట్? సులోచన అంతేనా పేరు? పెద్దక్క పేరు, చిన్నక్క పేరు మర్చిపోయినా పెద్దక్క పేరు గుర్తుపెట్టుకున్నా, సుశీల. అయితే డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఏదో ఒక సమస్య ఇంట్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇది తయారు చేసినాం. అది చూపిరాము ఒకసారి. ఇది దేనికి పనిచేస్తారని చెప్తాను. ఇంటింటికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మా బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కిడ్నీ రాళ్ళు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? అయితే నేను ఒకటే మాట్లాడుతున్నా. కిడ్నీ రాళ్ళైనా, థైరాయిడ్ అయినా, ఏదో ఒకరికైనా వేలు అవుతున్నాయి. సులోచన అక్క, అవునా కదా? ఎక్కడికైనా వేలు అవుతుంది. ఫస్ట్ టైం ముందే డబ్బులు తీసుకుంటారు అక్కడ. ఏమంటారు? కాదు, దేని దాని షుగర్ది. బీపీకి ఉంటుంది, షుగర్కి ఉంటుంది. ఈ అమ్మాయి వయసుకు సునీత వయసుకు ఇద్దరు ఇంచుమించు దగ్గర ఉంటుంది. ఒక 2-3. అవును. కొద్దిగా మనది కొంచెం వీళ్ళకంటే మనం కొద్దిగా పెద్దలు. మనం రాత్రి పూట కొద్దిగా తక్కువ తినడానికే ప్రయత్నం చేయాలి. మధ్యాహ్నం మాత్రం గట్టిగా తినాలి. ఏం కాదు. ఇప్పుడు మనం ఎంత రాత్రి పూట తక్కువ వేసుకుంటే అంత ఆరోగ్యం ఉంటుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అరుణక్క, కొంతమందికి షుగర్ సూది వేసుకుంటారు తెలుసా? ఇంజక్షన్స్, ఇన్సులిన్ వేసుకుంటారు. ఇన్సులిన్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? షుగర్ బాగా అయితే ప్రాబ్లమ్స్ అయితే అమ్మా, ఏదైనా కాళ్ళకి దెబ్బ వెళ్తే పుండ్లు తక్కగా కావు. తెలుసా సులోచన? షుగర్ బాగా అయితే కూడా పుండ్లు తక్కగా కావు, బీపీలు రావచ్చు. ఇవన్నీ 2 రోజులకు ఎప్పుడైనా భవిష్యత్తులో అదృష్టం మంచిగా లేకపోతే హార్ట్ రావచ్చు, పక్షవాతం రావచ్చు, బాగా సమస్య. మందులు తీసుకోకూడదు కానీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. రోజు పొద్దుగా లేవగానే నాకు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా చెల్లి ఎవరు తీసుకొచ్చింది? మళ్ళీ ఈ భాగ్య పేరు ఇచ్చింది. భాగ్య పేరు మంచిగా బుద్ధి పెట్టుకున్నాను. ఇక రోజు పొద్దుగా లేవని కిషోర్ నీళ్ళు తాగాల, కానీ సలాడ్ నీళ్ళు తాగదు, గోరెచ్చని నీళ్ళు తాగాల. మరి నేను అందరికి మంచిగా చెప్తున్నా కానీ నేనే సలాడ్ నీళ్ళు తాగుతున్నాను. ఎందుకంటే నేను ఎండలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నామ్మా. కానీ పొద్దున గోరెచ్చని నీళ్ళు తాగితే మంచిగా దొడ్డికి మూత్రం సాఫ్ అవుతుంది, ఏ రోగాలు రావు. ఇది నిజం. అర్థమవుతుందా? తాగొచ్చా? ఇవన్నీ భాగ్యక అర్ధగంట కథ చేయొచ్చు నీళ్ళు. కొద్దిగా ఆకలి కూడా కొద్దిగా మళ్ళా ఇట్లా రాదు. ఏమైందంటే మంచిగా దొడ్డి ముద్ర సరిపోతే ఏ రోగాలు రావక్క. అయితే కట్టినట్టు ఇక దేని దానికి సమస్య దేని దానికి ఉంటుంది. ఇక వర్షం ఉంటుంది. వర్షం వాళ్ళకి ఎంత డేంజర్ ఉంటుంది గెలవదు. ఏముందమ్మా, హాస్పిటల్ కొద్దిగా వేరే కావాలి. డాక్టర్ చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, పక్కన చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. అవునా కదా? చికెన్లు కొద్దిగా తక్కువ తినండి, బయట కూరలు కొద్దిగా తక్కువ తినండి, చల్లటి వస్తువులు ఎక్కువ తినండి. అర్థమవుతుందా? ఎండాకాలం సులోచన అవుతారు, సుశీలక్క, అవునా కదా? వేడి వస్తువులు తక్కువ వేసుకోవాలి. ఇక భవిష్యత్తులో ఏ సమస్యలు రావద్దనుకుంటే మాత్రం ఈ బాటిల్ వాడాలా. మేము పైకి వెళ్ళి అందరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. ఎవరిని బలవంతం చేయాలి. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఇది కుల ముచ్చట. ఇది తీసుకోవడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను.